కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. కానీ అహంతోటి మరి ఈరోజు అందరితో పంచాయతీ పెట్టుకుంటాడు, ప్రోటోకాల్ మర్చి పనిచేస్తూ ఉంటాడు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పోయిండు, కాంగ్రెస్లో లొల్లే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రూపులు తయారు చేయడమే, టీడీపీలో ఉన్నప్పుడు అయితే అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోనే గ్రూపు రాజకీయాలకు ఒక ఐకాన్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కడియం శ్రేణిని ప్రజలందరూ మర్చిపోయారు. ఎందుకోసం అంటే కేసీఆర్ చేసిన పనుల ముందు కాంగ్రెస్ చేసిన పనులు చెప్పుకునే స్థాయిలో లేవు, ఉండవు కూడా. అదేవిధంగా నిరుద్యోగులు రేపు యువత సదస్సు ఉంది 18వ తారీఖు నాడు సరూర్ నగర్లో. ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ అని చేయించారు. యూత్ డిక్లరేషన్లో ఏ ఒక్కటి అమలు పరచలే. రాజీవ్ యువ వికాస్ కింద ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క నిరుద్యోగికి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పిండు. 10వ తరగతి పాస్ అయితే 10,000 అని చెప్పిండు. ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలని నిరుద్యోగులను ప్లస్ అదేవిధంగా విద్యార్థులను మభ్యపెట్టిండు. ఏదైనా గిది కడియం మార్క్ అన్నట్టు చూస్తే నేను దేనికంటే దానికి సిద్ధం. ఈరోజు తగుదనమ్మని చెప్పేసి, నేను అభివృద్ధి కోసం పోయినని చెప్పేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన ఫ్లెక్స్ల స్పెషలిస్టు. ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా కార్యకర్తలను బెదిరించి మీరు ఐరన్ ఫ్లెక్స్లు పెట్టాలని. ఆయనకు రాజకీయ సమాధి కడుతున్నాం. అందుకనే సమాధి చాలా ఏళ్ళ వరకు గుర్తుండాలంటే మరి సమాధులను సిమెంట్ తోటి గిట్ట గ్రేట్గా చేసి కట్టుకుంటారు సమాధి. ఆయన రాజకీయ సమాధి కట్టాలని మాకు కేసీఆర్ పిలుపునిచ్చిండు. దానికి అనుగుణంగా ఆయనకైనా సమాధి కట్టుకుంటున్నాడుగా. ఆఖరికి ఐరన్ ఫ్లెక్స్లు మాత్రమే మిగులుతాయి తప్ప ఆయన అభివృద్ధి లేదు. ముందరలోనే ఇక్కడ కూడా పిండాలు పెట్టాం. ఆయన ఒక్క శవానికి ఇన్నిసార్లు పిండాలు పెట్టాల్సి వస్తుంది. అది ఆయన పని. ఎక్కడ ఆత్మీయత లేదు, ప్రజాబలం లేదు. అంతేగాని అహంతో మరి ఈరోజు అందరితో పంచాయతీ పెట్టుకుంటాడు, ప్రోటోకాల్ మర్చి పనిచేస్తూ ఉంటాడు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పోయిండు, కాంగ్రెస్లో లొల్లే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రూపులు తయారు చేయడమే, టీడీపీలో ఉన్నప్పుడు అయితే అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోనే గ్రూపు రాజకీయాలకు ఒక ఐకాన్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కడియం శ్రేణిని ప్రజలందరూ మర్చిపోయారు. ఎందుకోసం అంటే కేసీఆర్ చేసిన పనుల ముందు కాంగ్రెస్ చేసిన పనులు చెప్పుకునే స్థాయిలో లేవు, ఉండవు కూడా.